కుర్మా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి కండెన్స్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, చక్కెర, సన్న సేమియా, మిల్క్, ఇంకా ఘీ అన్నమాట. ఫస్ట్ అయితే మిల్క్ని వేడి చేసుకోండి, మంచిగా ఒక పొంగు వచ్చేదాకా వేడి చేసుకోండి. ఇంకో ప్యాన్ తీసేసుకొని ఘీ వేసేసుకోండి. ఘీ వేసుకున్న తర్వాత ఇందాక చెప్పాను సన్న సేమియా. వేరే సేమియా అయితే పనికిరావు షీర్ కుర్మాకి, సన్న సేమియా అయితే మంచిగా పనికొచ్చింది. సన్న సేమియాని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇట్లా పాటలు వింటా చేసుకోండి. ఆ వర్క్ చాలా మంచిగా అనిపించింది. ఇంకా మిల్క్ పొంగిన తర్వాత ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ మంచిగా వేయించుకోండి. పాలల్లోకి సన్న సేమియా వేసేసుకున్న తర్వాత చక్కెర వేసేసుకోండి, మీకు తగినంత చక్కెర వేసేసుకొని ఒక 2-3 స్పూన్స్ కండెన్స్ మిల్క్ వేసుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, మంచిగా క్రీమీగా టేస్ట్ మంచిగా అనిపించింది. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ప్యాన్ ఆఫ్ చేసేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత షీర్ కుర్మాలోకి పాలు ఎక్కువగా వేసుకొని సేమియా తక్కువ వేసుకోండి, అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుంది, లేకపోతే గడ్డలుగా అయిపోద్ది. దీన్ని 2 hours ఫ్రీజర్లో పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే వేడిగా తింటున్నాను, నాకు అలాగే ఇష్టం. ఇలా కూడా తింటా, అలా కూడా తింటా. అయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి.